ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని మేము అందజేశాం. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబం చేతుల్లో అస్తవ్యస్తమైపోయి బెదిరించడం, దోచుకోవడం, దాచుకోవడమే జరిగిందే తప్ప ఎప్పుడూ స్థానిక ఎన్నికలు ఇలా జరగలేదు. అదే మేము 11 నామినేషన్లు వేయటంతోనే ప్రజాస్వామ్యానికి నాంది అని ప్రజలకు ఒక సందేశం. ఎందుకంటే 11 నామినేషన్లు పట్టాయి, ఒంటిమిట్టలో 11 పట్టాయి, ఇక్కడ కూడా 11 పట్టాయి. మాకు చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశించినది ఒక్కటే, మీరు ప్రతి ఒక్కరు టీమ్ లీడర్స్ అందరూ యాజ్ ఎ ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రతి ఒక్కరిని పల్లెకి వెళ్లి మన సూపర్ 6 పథకాలు చెప్పండి, లతారెడ్డి గారిని గెలిపిస్తే ఏ విధంగా ఉంటుందో ప్రజలకు తెలియజేయండి. మనము ఈ 14 నెలల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, మరి ఇరిగేషన్లు, హార్టికల్చరు, సిరికల్చరు, అగ్రికల్చరు, మరి ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు వెళ్లి ప్రజలకు చెప్పండి. ప్రతి ఇంటికాడ ప్రతి నాయకులు కూడా మేము ఎక్కడ రబ్బరబ్బ నరుకుతామని చెప్పలా, ఎవరిని బెదిరించలా, డబ్బుతో కొంటామని చెప్పలా. మేము ఇంటికాడికి వెళ్లి కూర్చొని నీ కొడుకు ఉద్యోగం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెస్తున్నారు, తల్లి వందనం, సూపర్ 6 పథకాలు, దీపం కావచ్చు, అన్నదాత సుఖీభవచ్చు, మహిళలకు ఉచిత బస్సు ఛార్జీ కావచ్చు, ఇలా అన్ని కార్యక్రమాలు మేము చెప్పాం. స్థానికంగా మరి బీటెక్ రవి గారు ఈ సంవత్సరం 14 ప్రధానంగా మీ విజయానికి ఏ అంశాలు దోహదపడ్డాయి? సుపరిపాలన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపటం, ప్రజలు కోరుకున్నది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. అభివృద్ధి చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మనం సహకరించాలి. మనం కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలి, ధైర్యంగా ముందుకెళ్లాలి. ఇప్పుడు కూడా మనం ధైర్యంగా వెళ్ళకపోతే మన భావితరాల భవిష్యత్తు భూస్థాపితం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో అన్న విషయాన్ని ప్రజలంతా గ్రహించారు. ఎందుకంటే తన సొంత కుటుంబ సభ్యులను కూడా అతి దారుణంగా చంపటం, బెదిరించడం, రపరపా నరుకుతామన్నాం, కిడ్నీలు పార్సల్ చేస్తామన్నాం. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అరాచకాలు పెరిగిపోయినాయి అని తెలుసుకొని సొంత కార్యకర్త కారు కింద చనిపోతే ఈడ్చి పడేసి మానవత్వం కూడా చూపించిన జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం ఇన్నేళ్లు పనిచేసిందని వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించారు. వైసీపీ కార్యకర్తలు కూడా న్యూట్రల్ అయిపోయి తెలుగుదేశం పార్టీకి ఓటేసి శ్రీలతారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించారన్న విషయం. మీరేమో అభివృద్ధి సంక్షేమం అంటున్నారు, అయితే కొద్దిసేపటి క్రితం అవినాష్ రెడ్డి మాత్రం మీరు దొంగ ఓట్లతో గెలిచారంట. జీవి మాల్ లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్, అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. దొంగ ఓట్లు వేసుకుని దొంగ ఓట్లు పక్కన వాళ్ళని బయట పక్క ఊర్ల నుంచి దొంగ ఓట్లు ఎంట్రీ చేయించుకోవడం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అలవాటు లేదు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఎవరెవరిని రపరప నరుకుతామన్నా ఒప్పుకోరు, నరికే వాళ్ళని కూడా ఒప్పుకోరు. దానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించరు. అవినాష్ రెడ్డి గారికి గత 4 రోజుల కింద అర్థమైపోయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా అవినాష్ రెడ్డి గారు సేవ్ డెమోక్రసీ. ఇంకోటి మేడం, అంటే కుప్పం ఓటమికి ఇది రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు, ప్రతీకారం తీర్చేస్తున్నారా? మాకు అసలు కక్ష సాధింపు చర్యలు ఎన్డీఏ కూటమిలో ఉండవు. మీరు చూసారా, 1 సంవత్సరం నుంచి వాళ్ళు అధికారంలోకి రాగానే నా మీద కూడా 24 కేసులు పెట్టారు. మరి ఎమ్మెల్సీ మన బీటెక్ రవి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం. అందరి కార్యకర్తల పైన ఏ విధంగా బెదిరించారో చూసాం. ఈ రోజు మేము ప్రతిపక్షంగా ఒకవేళ మేము పక్షపాతంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది, పులివెందుల అభివృద్ధి జరగటం లేదా? మేము పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా పులివెందులకు నీళ్లు ఇచ్చాం, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇదే అభివృద్ధి అంటే మాకు కక్ష సాధింపు చర్యలకు వెళ్లాల్సిన అవసరంలా. ప్రజాస్వామ్యబద్ధంగా మా సుపరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు దానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ సుపరిపాలన 14 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు పులివెందుల ఒంటిమిట్ట ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఏం చెప్తారు మేడం, అంటే వైనాట్ పులివెందుల కంప్లీట్ అయిపోయింది, వాట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి మీది? ఏముంది, పరిపాలన, అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. పులివెందుల్లోనే డిపాజిట్లు రాని పార్టీ గురించి మనం మాట్లాడడం ఏంటండి? ఇది పులివెందుల్లోనే డిపాజిట్ రానటువంటి పార్టీ గురించి నేను ఎందుకు మాట్లాడాలంటూ కూడా ఏదైతే మంత్రి సబిత చెప్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో 11 మందికి ప్రతి చోట కూడా, ఇటు ఒంటిమిట్ట ఇటు పులివెందుల్లో కూడా 11 మంది నామినేషన్లు వేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో తమ పరిపాలన, తమ అభివృద్ధి, తమ సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓట్లు వేశారు. సో దానికి మించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదంటున్నారు మంత్రి సబిత. ఓట్లు